గవర్నర్ నుంచి పర్మిషన్ రాగానే కేటీఆర్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చెప్పిన మాటలివి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ బీఆర్ఎస్ పవర్లో లేదు. కేటీఆర్ మంత్రి కూడా కాదు, ఆయన ఒక నార్మల్ ఎమ్మెల్యే మాత్రమే. అయినా కూడా ఆయనపై విచారణ జరగాలి అంటే గవర్నర్ పర్మిషన్ దేనికి అన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. సో ఇవాటి మన వీడియోలో అసలు కేటీఆర్ పైన గవర్నమెంట్ ఏ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటుంది, కేటీఆర్ పై విచారణకు గవర్నర్ పర్మిషన్కి ఉన్న లింక్ ఏంటి, అసలు చట్టం ఏం చెప్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం కేటీఆర్ పైన ఉన్న అలిగేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫార్ములా ఈ రేసింగ్ ఆర్గనైజ్ చేశారు. కంప్లీట్ ఈవెంట్ రెస్పాన్సిబిలిటీ అప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ చూసుకున్నారు. అయితే 2024లో కూడా హైదరాబాద్లో ఈ రేసింగ్ ఆర్గనైజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రమోటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఒక కంపెనీ ఫండ్స్ ఇవ్వడానికి బ్యాక్ స్టెప్ వేయడంతో హెచ్ఎండిఏ తన ఖజానా నుంచి 55 కోట్ల రూపాయలు ఈ ఈవెంట్ కోసం ఖర్చు చేసింది. సో ఈ డబ్బులను ఎలాంటి పర్మిషన్ లేకుండా చెల్లించారని, ఇది చట్ట విరుద్ధమని ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్ ఆరోపిస్తున్నారు. నౌ ద మెయిన్ క్వశ్చన్ ఈస్ అవకతవకలు జరిగాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి గవర్నర్ పర్మిషన్ ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఒక చట్టం ఉంది. అదేంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందంటూ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ రివెంజ్ పాలిటిక్స్ నుంచి ప్రజాప్రతినిధులకు కొంత రక్షణ కల్పించే దిశగా అవినీతి నిరోధక చట్టానికి 2018లో కొన్ని చేంజెస్ చేశారు. సో ఈ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికార దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఆథరైజ్డ్ పర్సన్ పర్మిషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే కన్సర్న్ పబ్లిక్ సర్వెంట్. ఏ సమయంలో అయితే అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటారో ఆ సమయంలో అతడికి తొలగించే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ అవుతారు. సో ఈ రూల్స్ ప్రకారం చూస్తే ప్రెజెంట్ లేదా ఎక్స్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చట్టం చెబుతోంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తించదండి. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న టైంలో పోలీసులు పట్టుకున్న ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. అండ్ చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సేమ్ ఇలాంటి క్వశ్చన్సే రైజ్ అయ్యాయి. అవినీతి నిరోధక సవరణ చట్టం 2018 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును ఏపీసీఐడి అరెస్ట్ చేసిందని ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక మరోవైపు ఈ చట్టానికి 2018లో చేంజెస్ జరిగాయని, సో అంతకుముందు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నమోదైన కేసులకు ఈ సెక్షన్ వర్తించదని అప్పటి ప్రభుత్వ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. దెన్ మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.